హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఎందుకంటే మన ఛానల్ ఆల్రెడీ 100 సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయిపోయి ప్రెజెంట్ ఇప్పుడు నేను వీడియో చేసిన టయానికి 125 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. అండ్ లాస్ట్ ఒక్క నైట్లోనే 25 సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారనమాట. సో దానికోసం నేను ఎలాంటి టిప్స్ అయితే ఫాలో అవుతున్నాను, ఏమేం చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా కొన్ని టిప్స్ అయితే ఇస్తాను. మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు గుర్తుంటే ఒక 6 days బ్యాక్ మా పేరెంట్స్ హోమ్ టూర్ అని చేశాను కదా. సో అందులో మనకి 50 days సెలబ్రేషన్ కోసం నేను హోమ్ టూర్ చేశాను కదా. అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే ఈరోజు 6th day అనమాట. ఆల్మోస్ట్ 75 సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు ఒక 5 daysలోనే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేను ఇనీషియల్గా 100 సబ్స్క్రైబర్స్ని జెన్యూన్ సబ్స్క్రైబర్స్ని చేసుకోవడం చాలా డిఫికల్ట్ అండి. నాకు ఈ ఛానల్ కన్నా ముందు ఇంకొక ఛానల్ ఉంది, జే లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్ అని. అది నా పాత ఛానల్ 4 years బ్యాక్ పెట్టిందనమాట. అది ఆల్మోస్ట్ మానిటైజేషన్కి నియర్గా ఉంది 1000 సబ్స్క్రైబర్స్కి అన్నప్పుడు యూట్యూబ్ వాళ్ళు నా ఛానల్ని అయితే డిలీట్ చేసేసారు. సో అందువల్ల తర్వాత నేను కొంచెం డిసప్పాయింటెడ్ అయ్యి తర్వాత ఇంకెప్పుడు ఛానల్ స్టార్ట్ చేయలేదు. మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. సో అందులో నేను ఎలాంటి మిస్టేక్స్ చేశాను అవి ఇక్కడ చేయకుండా ఉండడానికి నేను ప్రతిదీ కూడా, చిన్న వీడియో అప్లోడ్ చేయాలన్నా, చిన్న ట్యాగ్స్ వేయాలన్నా ప్రతిదీ కూడా కొంచెం రీసెర్చ్ అయితే చేసి వేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఛానల్ అనేది ఏదైనా కాపీరైట్స్ కానీ అసలు ఛానల్ ఏదన్నా అయితే మాత్రం చేసిన ఇంట్రెస్ట్ అంతా పోతుంది కదా. అందుకని చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాను. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను మీకైతే కొన్ని టిప్స్ ఇస్తున్నాను, ఎలా నా ఛానల్ కొంచెం గ్రో అవుతుంది, కొంచెం వ్యూస్ వస్తున్నాయి అని. వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను చెప్పే ప్రతి మాట కూడా మీకు ఉపయోగపడుతుంది కంపల్సరీ. నేను చాలా జెన్యూన్, నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే నేను మీకు ఇస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో ఫస్ట్ టిప్ అయితే ఏంటంటే, ఒక ఛానల్ స్టార్ట్ చేస్తాం కదండి. స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే నార్మల్గా ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ కోసం ఏం చేస్తాము, రిలేటివ్స్ కానో ఫ్రెండ్స్ కానో వాళ్ళకి వీళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమంటాం. ఆ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి. అసలు అలాంటి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నా కూడా వేస్టే, మనకి అస్సలు పనికిరారనమాట. ఎందుకు ఆ సబ్స్క్రైబర్స్ పనికిరారంటే, మనం చేసే కంటెంట్ వాళ్ళకి యూస్ఫుల్ లేనప్పుడు వాళ్ళు చూడరు. దానివల్ల మన ఛానల్ పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అవుతుందే కానీ ఇంక్రీజ్ అవ్వదు. సో అందుకోసం అట్లాంటి మిస్టేక్స్ చేయకండి. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ నేను నా ఛానల్ పెట్టినట్టు కనీసం మా మమ్మీకి కానీ మా సిస్టర్కి కానీ చెప్పలేదండి. మా హస్బెండ్కి ఒకటి ఛానల్ పెడుతున్నానని తెలుసు కానీ ఇన్ని వీడియోస్ అయ్యారు, ఇంత సబ్స్క్రైబర్స్ అయ్యారని కూడా తెలియదు. నేను అసలు ఒక్కళ్ళకి కూడా షేర్ చేయలేదు. నాది మానిటైజేషన్ అయ్యాకే నేను షేర్ చేస్తాను, లేకపోతే లేదు అని చెప్పాను మా హస్బెండ్కి. అండ్ మా మమ్మీకి మా సిస్టర్కి అయితే నాకు 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, అప్పుడు తెలిసిందనమాట. అది కూడా ఎవరో చూపిస్తే తెలిసింది. మా ఇంటి పక్కన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూపిస్తే తెలిసిందనమాట. సో నన్ను అడిగితే నేనే చేయలేదు, ఎందుకంటే కొంచెం జెన్యూన్ సబ్స్క్రైబర్స్ కావాలని అనుకున్నాను అని చెప్పాను. ఎందుకు అలా చెప్పాను అంటే, ఇంట్లో వాళ్ళైతే పద్దాకులు మన వీడియోలు రిపీటెడ్గా పెట్టుకొని చూస్తూ ఉంటారు కదండి. సో అట్లా రిపీటెడ్గా అంటే ఒకే నెట్వర్క్ నుంచి చూస్తూ ఉంటే మాత్రం అది కంపల్సరీ కాపీరైట్ క్లెయిమ్ కానీ లేదంటే యూట్యూబ్కి స్ట్రైక్ కానీ వస్తుందండి. ఇది నా పాత ఛానల్లో వచ్చింది. అండ్ అప్పటికి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇంకా యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అయితే పెడుతుంది. సో అందుకని నేను షేర్ చేయలేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, నాకే అసలు ఇది కూడా సక్సెస్ అవుతానో లేదో అనే ఒక థాట్ ఉండిపోయింది. అందుకని నేను షేర్ చేయలేదని చెప్పాను. సో అందుకని మీరు కూడా ఎవరైనా చేసే ఇలాంటి సబ్ కానీ ఇట్లాంటివి చేస్తుంటారు కదా, అలాంటివి చేస్తుంటే అవి ఆపేసేయండి, అసలు అవి చెయ్యొద్దు. సో ఇది అయితే ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి, 100 సబ్స్క్రైబర్స్ని జెన్యూన్గా తెచ్చుకోవాలన్నారు కదా, ఎలా తీసుకొచ్చుకుంటున్నారు అని అనుకోవచ్చు. నా ఛానల్లో నేను ఎలా ఫస్ట్ 100 సబ్స్క్రైబర్ని తీసుకొచ్చానంటే, నేను ఫస్ట్ ఒక టాపిక్ పట్టుకున్నానండి. ఫస్ట్ అయితే స్టార్టింగ్లో అయితే వెయిట్ లాస్ గురించి చేశాను కొన్ని వీడియోస్. నాకు అంత ఇదిగా అనిపించలేదు. మధ్యలో కొంచెం మారుద్దామా అని చెప్పి, నాకు బేబీ ఉంది కదా, 2 years బేబీ ఉంది. సో తనకి రిలేటెడ్, తనకి స్పీచ్ డిలే ఉంది. సో స్పీచ్ డిలే కదా, లాంగ్వేజ్ డిలే ఉంది. సో దానివల్ల ఆ ప్రాబ్లం ఇంకా ఎవరికైనా పేరెంట్స్కి ఉండొచ్చేమో అనే ఒక చిన్న థాట్తోని నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను. అది
ఈ 2 to 3 years పిల్లని ప్లే స్కూల్కి వేసే ముందర మనం కొంచెం గ్రూమింగ్ సెక్షన్స్ అవి చేస్తాం కదా, కొంచెం యాక్టివిటీస్ చేయొచ్చు. అండ్ వీళ్ళని ఫోన్ నుంచి దూరంగా ఉంచడానికి మనం చిన్న చిన్న గేమ్స్ అని, యాక్టివిటీస్ అని, చదువు చెప్పడం నార్మల్గా అలాంటి చేస్తూ ఉంటాం కదా, వాటి కోసం సెర్చ్ చేస్తారేమో అన్న ఒక టాపిక్తోని నేను స్టార్ట్ చేశాను. టాడ్లర్ యాక్టివిటీస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అట్లా చేసుకుంటూ వచ్చానమాట. సో అట్లా చేయటం వల్ల ఏంటంటే నాకు కొంచెం గ్రోత్ వచ్చిందండి, రీచ్ బాగా వెళ్ళింది. అంతకుముందు 9, 8, 20 ఇలా 50 లోపలే ఉండే వ్యూస్ నాకు 400, 500 అట్లా రావడం స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ అయ్యాక నేను అదే ఇంకా రిపీటెడ్గా అదే టాపిక్ని పట్టుకున్నాను అనమాట. సో దానికి రిలేటెడ్ ఫస్ట్ వచ్చిన సబ్స్క్రైబర్ పార్ట్ 2లో వచ్చారనుకోండి, కంపల్సరీ పార్ట్ 1 చూస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ కావాలి కాబట్టి పిల్లల కోసం. సో ఆ హుక్ అయితే పట్టుకొని నేను దానికి రిలేటెడ్గా చేశాను. సో దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ బాగానే పెరిగారు. అండ్ తర్వాత నాకు యూట్యూబ్లో థంబ్నెయిల్, షార్ట్స్కి థంబ్నెయిల్ ఎలా పెట్టాలి అనే వీడియో ఒకటి చేశాను. ఆ వీడియోకి బాగా రీచ్ వచ్చిందండి. బాగా అంటే నాకున్న ఫస్ట్ వ్యూస్తో కంపేర్ చేసుకుంటే ఆ వీడియోకి రీచ్ బాగా వచ్చింది. ఎందుకంటే ఆ వీడియో చాలామందికి తెలియదు అనమాట అసలు ఆ థంబ్నెయిల్ ఎలా పెట్టాలి షార్ట్స్కి అనేది. సో ఆ వీడియో మీద టాపిక్ చేయటం ద్వారా నాకైతే అసలు ఒక 4-5 డేస్లోనే 1000+ రీచ్ వెళ్ళిపోయింది ఆ వీడియో. సో మనం రెగ్యులర్ టాపిక్ చేసాము, ప్లస్ ట్రెండీలో ఉన్న టాపిక్ తీసుకున్నాము. ఎప్పుడు కూడా హౌ టు మేక్ అ థంబ్నెయిల్ ఫర్ యూట్యూబ్ వీడియో, హౌ టు మేక్ అ థంబ్నెయిల్ ఫర్ షార్ట్, ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడు పీపుల్ కీప్ ఆన్ రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి టాపిక్ కూడా నేను ట్రై అయితే చేశాను. సో అవి అంటే ఇవి 10 వీడియోలు చేస్తే, నా ఒరిజినల్ టాపిక్ 10 వీడియోలు చేస్తే ఒక్క వీడియో యూట్యూబ్కి రిలేటెడ్ చేశాను. అట్లా చేశాను అనమాట. అంటే మళ్ళీ నా ఈ ఉన్న సబ్స్క్రైబర్స్ అంటే నా కిడ్స్కి సంబంధించిన సబ్స్క్రైబర్స్కి బోర్ కొట్టకూడదు కదా, నేను అవే చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళు పెరగొచ్చు కానీ మళ్ళీ వీళ్ళకి బోర్ కొడుతుంది, అప్పుడు వీళ్ళు చూడరు అనమాట. అందుకని ఒకటే చేశాను. ఒకటి చేసినప్పుడు ఏంటంటే వీళ్ళు ఒకటి ఇగ్నోర్ చేసినా కూడా దానికి రీచ్ ఉంది కాబట్టి వాళ్ళు చూస్తే అది సెట్ అవుతుంది అని. సో అలా అయితే చేశానన్నమాట. సో అట్లా చేయడం వల్ల మీకు 100 సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీ వస్తారు, జెన్యూన్ వాళ్ళు వస్తారు. సో ఆ జెన్యూన్ వాళ్ళనే మనతో ఉంచుకోవాలండి ఎప్పుడు కూడా. మన వీడియోస్ని కావాలి అని చూసేవాళ్ళు కామెంట్స్ చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారండి ఈ మధ్య. నాకైతే నిజంగా హ్యాపీగా ఉంది. నేను వీలైనంత వరకు ప్రతి ఒక్కళ్ళకి కామెంట్స్లో రెస్పాండ్ అవుతున్నాను. అండ్ కామెంట్స్లో అడుగుతున్నారు నన్ను ఈ టాపిక్ చేయండి, ఆ టాపిక్ చేయండి అని అడుగుతున్నారు. నేను రిలేటెడ్ చేస్తూ ఉన్నాను. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఖచ్చితంగా మీ కామెంట్స్ వస్తే వాళ్ళకి రిటర్న్ రిప్లై ఇవ్వండి. వాళ్ళు ఏదన్నా టాపిక్ గురించి మిమ్మల్ని అడిగితే ఆ టాపిక్ వీడియో చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఆల్రెడీ ఆ టాపిక్ ఉంటే ఆ టాపిక్ వీడియో లింక్ ఉంటుంది కదా, వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీటన్నిటిని ఒక ప్లేలిస్ట్లో వేసి పెట్టుకోండి. సో దట్ మీరు ప్లేలిస్ట్ లింక్ పంపించేస్తే వాళ్ళు అది చెక్ చేసుకుంటారు. ఓకే, సో చాలా క్లియర్గా చెప్పాను కదా, అంతవరకు మీరైతే చేయాలి. సో ప్రతిసారి వాళ్ళు అడిగిన టాపిక్ మీద వ్యూస్ వస్తాయా రావా అని కాదండి. ఇప్పుడు నాకు ఒక సబ్స్క్రైబర్స్ అడిగాడు స్పీచ్ డిలేకి ఆటిజంకి డిఫరెన్స్ చేయండి అని అన్నారు. నేను చేశాను, దానికి నాకు వ్యూస్ ఏం రావు, 30-40 వ్యూసే వస్తాయి. బట్ ఆ సబ్స్క్రైబర్ మళ్ళీ ఆ వీడియో చేశాక థ్యాంక్స్ అండి వీడియో చేసినందుకు అని నాకు రిప్లై ఇచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కొన్ని మన కోసమే కాదండి, మన సబ్స్క్రైబర్స్ కోసం కూడా మనం చేస్తూ ఉండాలి. సో సబ్స్క్రైబర్స్ సాటిస్ఫాక్షన్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీ సబ్స్క్రైబర్స్కి కంపల్సరీ కామెంట్కి రిప్లై ఇస్తూ ఉండండి, వాళ్ళు అడిగిన టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉండండి. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ టిప్ ఏంటంటే నేను వీడియోస్లో అయితే ఇట్లా ఒకే టాపిక్ పట్టుకున్నాను కదా, బట్ షార్ట్స్లోకి వచ్చేటప్పటికి ఎక్కువ ఏంటంటే కుకింగ్ షార్ట్స్ కానీ కిడ్స్కి టిప్స్ ఇచ్చే షార్ట్స్, అంటే కిడ్స్ వాటర్ ఎక్కువ ఎలా తాగాలి, ఎలా నిద్రపుచ్చాలి, ఎలా ఫుడ్ పెట్టాలి, ఫుడ్ తినకపోతే ఏం చేయాలి, ఇట్లా టిప్స్ అనమాట. వాళ్ళకి రిలేటెడ్ టిప్స్ కూడా నేను షార్ట్స్లో షేర్ చేశాను. అండ్ రీసెంట్గా ఏంటంటే ఈ ట్రెండింగ్ సాంగ్స్ నడుస్తున్నాయి కదా ఇప్పుడు, బాటిల్ రైన్ డ్యాన్స్ అని, లేదంటే ఓ పిల్లగా వెంకటేశ అని, ఇలాంటివి ఉన్నాయి కదా. ఈ సాంగ్స్ మీద జస్ట్ నిన్న నైటే అనమాట మా సిస్టర్ మేము కలిసి 2 వీడియోస్ అయితే షూట్ చేసాము డ్యాన్స్వి.
నేను అది అప్లోడ్ చేశాను అనమాట. అది అప్లోడ్ చేస్తే అందులో ఓ పిల్లగా వెంకటేశ్ అన్న సాంగ్కి ఒక నైట్లోనే 1500 వ్యూస్ వచ్చాయి. అండ్ ట్రస్ట్ మీ 25 సబ్స్క్రైబర్స్ పెరిగారు. అంటే ఈ షార్ట్ వల్లే పెరిగారని నేను చెప్పటం లేదు, ఓవరాల్ ఛానల్ మీద 25 సబ్స్క్రైబర్స్ సింగిల్ నైట్లో పెరిగారండి. అందువల్లే మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ని 5 డేస్లోనే కంప్లీట్ చేసుకుంది. సో నేను అందుకనే మీకు చెప్తుంది ఈ టాపిక్ ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే, షార్ట్స్ ఉన్నాయి కదండి, ఇవి వైరల్ అవ్వడం వల్ల నా ఛానల్ గ్రోత్ అయితే పెరిగిందండి. దీనివల్ల రికమెండ్ చేస్తుంది నా ఛానల్ని యూట్యూబ్. దానివల్ల మనకి వ్యూస్ పెరుగుతున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. సో నాకు చాలా సబ్స్క్రైబర్స్ని తీసుకొచ్చి పెట్టిన వీడియో ఏంటంటే టాడ్లర్ యాక్టివిటీస్ పార్ట్ 1 అండి. సో దాని కింద నేను సిరీస్ చేశాను, ఇంకా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని. ఇప్పుడు ఈ క్షణంలో మనకి అవి వ్యూస్ రాకపోవచ్చు, కానీ ఆ టాపిక్స్ మీద ముందు ముందు వెళ్ళే కొద్దీ వ్యూస్ వస్తాయి. అంటే నేను ఇది పట్టుకున్నాను కాబట్టి నేను ఈ టాపిక్ చెప్తున్నాను. మీరు వేరే కుకింగ్ కానీ వేరే ఏదైనా కానీ నీష్ పట్టుకోండి, దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాంటి టాపిక్స్ అయితే మనం చూస్ చేసుకుంటే కంపల్సరీ మనకి సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు. నేను ఇవి లాంగ్ వీడియోస్లో చేశాను, బట్ షార్ట్ వీడియోస్లో నేను అన్నీ చేస్తున్నాను. అంటే కుకింగ్ చేస్తున్నాను, మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నాను, ఇంకా ముందు కామెడీ ఉంటే అవి చేస్తాను. షార్ట్స్లో నేను ట్రెండ్ ఫాలో అవుతున్నాను అనమాట. సో దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, దీనివల్ల లాంగ్ వీడియోస్ వల్ల వాచ్ అవర్స్ పెరుగుతారు. మనకి ఇప్పుడు ముందు మెయిన్ మన అజెండా ఏంటంటే, మనకి యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి. అది మన ఫస్ట్ గోల్ అండి. సో దానికోసం నేను ఇట్లా అయితే చేస్తున్నాను. అండ్ యూట్యూబ్ షార్ట్స్ చేసేటప్పుడు మీరేంటంటే ఎప్పుడూ కూడాను ఈ వాయిస్ ఓవర్ ఉంటుంది కదండి, మీదే ఇవ్వండి. అంతేకాని ఈ కొన్ని వస్తాయి కదా, చాగంటి చెప్పి వాటికి వీడియోలు చేయటం, లేకపోతే ఇంకొకటి ఏదో వీడియోలు చేయటం, అట్లా చేస్తూ ఉంటారు కదా. సో అట్లా చేస్తే ఏమవుతుందంటే, కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఆడియో డిలీట్ అయిపోయింది అనుకోండి యూట్యూబ్ నుంచి, దాన్ని యూజ్ చేయకపోతే డిలీట్ చేస్తారు. అలా యూజ్ చేయకుండా డిలీట్ చేసేస్తే మన వీడియోలో ఉన్న ఆడియో మొత్తం పోతుంది, అప్పుడు బ్లాంక్ వీడియో అవుతుంది. దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు మనకి. సో వాయిస్ ఓవర్ ఎక్కువగా ఇవ్వటం చాలా మంచిది. అండ్ రీయూజ్డ్ కంటెంట్ అని కూడా రావచ్చు. సో కేర్ఫుల్గా ఉండండి. ఎప్పుడన్నా ఒక వీడియో అయితే పర్వాలేదు, కానీ మ్యాక్సిమం అట్లాంటివి అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నేను ఇప్పుడు మీకు ఒక బోనస్ టిప్ అయితే ఇస్తాను. అదేంటంటే, మీరు ఎప్పుడైనా సరే ప్రాపర్గా SEO చేస్తాం కదా, అంటే ట్యాగ్స్ కానీ టైటిల్ కానీ థంబ్నెయిల్ మీద ఒక క్యాచీ వర్డ్, అంటే మన వీడియోకి సంబంధించిందంతా ఒక వర్డ్లో కానీ ఒక సెంటెన్స్లో కానీ మనం థంబ్నెయిల్ మీద రాస్తాం. అండ్ టైటిల్లో కూడా క్యాచీ టైటిల్ అనేది మనం రాయాలండి కొంచెం చూడంగానే. ఎందుకంటే చాలామంది టైటిల్ చూసి వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు, థంబ్నెయిల్ చూడకుండా టైటిల్ చూసి వచ్చే సబ్స్క్రైబర్స్ ఉంటారు. వాళ్ళు ఎలా వస్తారంటే యూట్యూబ్ సెర్చ్ నుంచి వస్తారనమాట. సో వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి. మనం టైటిల్ కరెక్ట్గా రాసామనుకోండి, వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారో అది రాసామనుకోండి, వాళ్ళు థంబ్నెయిల్ చూడరండి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా వీడియో అయితే చూస్తారు. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఎక్కువ కూడా. సో కాబట్టి ఎప్పుడైనా సరే టైటిల్ అనేది చాలా క్యాచీగా ఉండాలి. అండ్ అక్కడ ఎలాంటి షార్ట్స్ వేయాలి, దానికి ప్రాపర్ SEO ఎట్లా చేయాలి అనేది చాలా పెద్ద టాపిక్ అండి. మీకు ఏమన్నా కావాలంటే కింద కామెంట్ చేయండి, నేనైతే డెఫినెట్గా చేస్తాను. సో ఎట్లా SEO మొత్తం ఎట్లా చేసుకోవాలి అనేది కింద కామెంట్ చేస్తే నేను దానికి సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. అండ్ వీడియోని ఎప్పుడైనా సరే పబ్లిష్ చేసేకి ముందు పబ్లిక్లో పెట్టకుండా వీడియోని అప్లోడ్ చేస్తున్నప్పుడు అన్లిస్టెడ్లో పెట్టండి. అన్లిస్టెడ్లో పెట్టి 2 అవర్స్కి స్కెడ్యూల్ చేసుకోండి. అసలు టైం లేదు అంత లేదు అని అనుకుంటే హాఫ్ ఎన్ అవర్ అయినా స్కెడ్యూల్ చేసుకోండి. సో చేసుకున్నాక ఆ స్కెడ్యూల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అన్లిస్ట్లో పెట్టడం అనేది ఇంపార్టెంట్. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్స్ నాట్ మేడ్ ఫర్ ద కిడ్స్ అనేది టిక్ అయితే మీరు చూసుకుంటూ ఉండండి. సో ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. అవైతే కంపల్సరీ ఫాలో అవ్వండి. మనము షార్ట్స్కి కూడా థంబ్నెయిల్ పెట్టుకోవచ్చండి. అట్లా పెట్టడం ద్వారా ఏంటంటే షార్ట్స్కి రీచ్ అయితే ఎక్కువ వస్తుంది. సో అదే మెయిన్ హుక్ అండి నా షార్ట్స్ వైరల్ అవ్వడానికి. నా షార్ట్స్ ఇప్పుడు ఒక షార్ట్ వచ్చేసి 3000+ వ్యూస్ ఉంది, ఒక షార్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 2000 ఉంది. సో షార్ట్స్కి థంబ్నెయిల్స్ అయితే
ఎట్లా పెట్టాలని వీడియో నేను ఇక్కడ లింక్ చేస్తాను, మీరైతే చూడండి. చూడకపోతే చూసి ఫాలో అవ్వండి అది కూడా. అండ్ షార్ట్స్లో ఎలా ట్యాగ్స్ రాయాలి, డిస్క్రిప్షన్ ఎట్లా రాయాలి అనేది, హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఇవ్వాలి అనేది కూడా మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను సపరేట్ వీడియో చేస్తాను. వీటన్నిటికి ఏంటంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి సపరేట్గా వీడియో చేయాలి. అండ్ థంబ్నెయిల్ ఎట్లా చేయాలి అని మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది కాబట్టి ఇక్కడ లింక్ ఇస్తాను. సో అదైతే ఒకసారి చెక్ చేయండి. అది నేను పిక్సెల్ ల్యాబ్లో చూపించాను. మీకు ఒకవేళ క్యాన్వాలో అలా కావాలి అని అంటే మీరు కామెంట్ చేస్తే నేను అకార్డింగ్లీ క్యాన్వాలో కూడా చూపిస్తాను. మీలో ఎంతోమందికి 2 years ప్లస్ కిడ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, 1 year ప్లస్ 2 years ప్లస్ కిడ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ కోసం మంచి మంచి యాక్టివిటీస్, వాళ్ళకి ఎట్లా నేర్పించాలి ఏంటి ఏదైనా కానీ అనేది మనకి ప్లేలిస్ట్ అయితే ఉందండి. సో ఆ ప్లేలిస్ట్ హౌ టు ఎంగేజ్ 2 years ఓల్డ్ అని ఉంది. సో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. ఎందుకంటే మనం యూట్యూబ్ వీడియోస్ తీస్తూ ఎక్కడైనా కానీ చాలా బిజీగా ఉంటాం. వర్కింగ్ మామ్స్ బిజీగానే ఉంటారు. ఇది కూడా మన కైండ్ ఆఫ్ వర్కింగే అండి. వీడియో షూట్ చేయడం 10 నిమిషాలు పడితే దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి మనకి దగ్గర 1.5 to 2 hours అయితే పడుతుంది. నాకు తెలుసు, నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నాకు తెలుసు అనమాట. సో నేను అర్థం చేసుకోగలను ఆ స్ట్రగల్. సో వాళ్ళందరికీ కూడా నా ప్లేలిస్ట్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇవేనండి, నేను చాలా టిప్స్ అయితే ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఎక్కడ టెక్ ఛానల్స్ కూడా ఇన్ని టిప్స్ ఒకే వీడియోలో ఇవ్వరు నాకు తెలిసి. సో వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, ప్లీజ్ రీచ్ పెంచండి. అండ్ వీలైతే షేర్ చేయండి. అంటే మీ ఎవరైనా హస్బెండ్ లాంటి వాళ్ళు లేకపోతే ఇన్లాస్ ఎవరైనా చూస్తుంటే మీ కోడళ్ళకి కానీ అలా మీ కొడుకు కానీ ఏదన్నా ఛానల్ ఉంటే అవి అయితే షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి. అంతేనండి, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.